మెట్టుంది, నెమ్మదిగా రండి. అది థ్యాంక్స్. ఓకే, ఇదే మన ఆఫీసు. ఎండి చైర్ ఎంత బాగుందో మామయ్య. అల్లుడు గారు, ఇది చైర్ కాదండి, టేబుల్. ఏంటి ఎండి చైర్లో కూర్చోాలనుందా? రండి, నేను కూర్చోబెడతాను. అల్లుడు గారు, ఎలా ఉంది? కళ్ళు తిరుగుతున్నట్టుంది మామయ్య. తిరుగుతున్నది కళ్ళు కాదు నాన్న, కుర్చీ. అదేంటి అల్లుడు గారు ఆ కన్నీరు? గుడ్డివాడిని చూడకుండా మీ అమ్మాయికి మొగుడిని చేశారు, ఈ ఆఫీస్కి ఎండిని చేశారు. ఆ భగవంతుడు ప్రత్యక్షమై నీ కళ్ళు ఇస్తే ముందుగా ఏం చూడాలనుకుంటున్నావంటే మీ పాదాలేనని చెప్తాను. ఇదేంటి ఎలా ఉన్నాయి? పట్టుకుంది చేతులు బాబు. సారీ అల్లుడు, అంధుడువైనా అమ్మాయి పక్కన కూర్చుంటే చాలు అనుకున్నాను. కానీ అంధులతో కూడా క్రికెట్ ఆడిచ్చే ఈ రోజుల్లో మీ అల్లుడితో నేను పని చేయిస్తానండి అన్నాడు ఒక మహానుభావుడు. గుడ్డివాడితో కూడా పని చేస్తా అన్న పిచ్చివాడెవడు? నువ్వా? అదేంటి, ఇంతకు ముందు ఆయన మీరు చూసారా? నేనెలా చూస్తాను మామయ్య, నా కళ్ళు లేవు కదా. రండి అల్లుడు గారు, ఈయన శోభన్, మీకోసం ప్రత్యేకంగా అపాయింట్ చేయబడ్డ మేనేజర్. ఇది వరకు ఈయన ఓ బ్యాంకులో మేనేజర్ గా పనిచేశారు. కానీ అక్కడ ఇద్దరు చీటర్స్ ఈయన్ని చీట్ చేసి పాపం ఈయన ఉద్యోగం నుంచి పీకించేసి కేసు పెట్టి మరీ పోలీసులతో కొట్టించారు. ఒక కిడ్నీ కూడా అమ్మేసినట్టున్నారు. మరే, అవును, మీకెలా తెలుసు? ఎవరో చెప్తే విన్నానండి. మీరు చెప్తే కళ్ళ కట్టినట్టు కనిపించింది. పాపం సింగిల్ ఇడ్లీలాగా సింగిల్ కిడ్నీతో ఎలా బతుకుతున్నారు? మరేం పర్లేదు మిస్టర్, వాళ్ళు దొరికారు. దొరికారా? అయితే పోలీసులకు అప్పు చెప్పచ్చుగా. అంత తేలిగ్గానా? వాళ్లను నా దగ్గరే ఉంచుకుని ముప్పు తిప్పలు పెట్టి మున్సిపాలిటీ మురికి నీళ్లు తాగించి అప్పుడు అప్ప చెబుతాను. కరెక్ట్ కరెక్ట్, అలాంటి వాళ్ళకి అలాగే చేయాలండి. అన్నట్టు మేనేజర్ గారు, అల్లుడి గారికి ఏం పని చెబుతున్నారు? ఆహా, నేనొచ్చిందే వాళ్ళ పని చెప్పడం కోసం. ఐ మీన్ వాళ్లకు పని చెప్పడం కోసం. మీరు కొంచెం ఇటు వస్తారా సార్? అలాగే. మనం వెళదామా? నేను చేయలేను, నాకు జ్వరం వచ్చింది. సార్, ఆ వెధవలు ఎక్కడున్నారంటే? వద్దులేండి, నాకు పని చెప్పండి, అడుగు తర్వాత చెప్తారు. కానీ చూసారా మేనేజర్ గారు, మా అల్లుడు గారు ఎంత వర్కహాలికో. వర్క్ ఆల్కహాలిక్. గాడ్ బ్లెస్ యూ. Welcome. Good morning, ma'am. Good morning. Excuse me, could you arrange police hospitality for me? Just a minute, I'll check it out. ఏంటి హాస్పిటల్ అంటుంది? ఆవిడ హాస్పిటల్ అంటలేదు సార్, హాస్పిటాలిటీ అంటున్నారు. గుడ్ మార్నింగ్ సార్. ఎవడాడు? మామగాడు. మామయ్య గారు మీరా? ఇప్పుడే ఇంగ్లీష్ ఆవిడకి మన శ్రీరామచంద్రుడు గొప్పతనం గురించి చెప్తున్నాను, అంతలోకి మీరే వచ్చేసారు. ఇంతకీ నా డ్యూటీ ఏంటి? గల్లా పెట్టేగా? నో, అది చూసుకోవడానికి వేరే మేనేజర్ని పెట్టాను. ఎవరైనా? అరుగో. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. నేను పెట్టింది ఆయనకు, నేను మాత్రం ప్రత్యేకంగా మీకే పెట్టాను సార్. అల్లుడు గారు, ఈయన గారు మీకు ముందే తెలుసా? కానీ ఆయన విషయం నాకు బాగా తెలుసు. ఆయన గురించి ఏ స్టేషన్లో అడిగినా చెప్తారు. స్టేషనా? ఐ మీన్ ఏ స్టేట్లో అడిగినా చెప్తారు. ఆయన మామూలు భక్తుడా? మా అల్లుడు గారి గురించి నాకు బాగా తెలుసండి. అయ్యో అయ్యో అయ్యయ్యో, ఆయన గురించి మీకు తెలిసింది గోరంతా, తెలుసుకోవలసింది కొండంతా. అది మొత్తం చెప్తే ఆయన ఇక్కడ ఉండడు. ఏ అంటే నా గురించి ఎవరైనా పొగుడుతుంటే ఆ టైంలో నేను అక్కడ ఉండను. వస్తానండి. అల్లుడు గారు 1 minute. మేనేజర్ గారు, సార్, మా అల్లుడు గారికి ఏం డ్యూటీ అలాట్ చేశారు? అయ్యో అయ్యో, ఆయన అట్లా ఇట్లా కాదండి, మెల్లమెల్లగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పోవాలన్నమాట. ఆయన సంగతి నాకు వదిలేయండి సార్. వెరీ గుడ్. అల్లుడు గారు మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్, వారు చెప్పినట్టుగా చేయండి, లైఫ్ లో పైకి వస్తారు. అలాగే. పద బాబు, మిమ్మల్ని కింద నుంచి పైకి తీసుకొస్తాను. పద. బెస్ట్ ఆఫ్ లక్. జగడమే. ఏంటి సార్ ఇది? డ్యూటీ డ్యూటీ. నేను ఫ్లోర్లు కడగాల, దొడ్లు కూడా కడగాలి, బాత్రూమ్కి వెళ్తే బెడ్రూమ్కి వెళ్ళినట్టు అనిపించాలి, టాయిలెట్కి వెళ్తే హనీమూన్కి వెళ్ళినట్లు అనిపించాలి. ఈ మాటలు మా అంకుల్ కనిపించాలి. ఏమవుతుంది నా కిడ్నీ? ఏమీ కాదు. నేను నీ గురించి ఒక్క మాట మీ అంకుల్తో చెప్పానంటే నీ బతుకు చర్లపల్లి జైలే. 10,000 మంది ఖైదీలు 10 మరుగుదొడ్లు, వితౌట్ ఫినాయిల్ అండ్ వితౌట్ యాసిడ్. అబ్బో అబ్బో అబ్బో, నువ్వు యమా బిజీ అయిపోతావు. ఏ ఒక్క డ్రీమ్ వేసుకుంటావా? వద్దులేండి సార్, అంత శక్తి లేదు.
అతిగా ఆశపడే మగాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడ్డట్టుగా చరిత్రలో ఎక్కడా లేదు. దీన్ని రజనీకాంత్ ఇంకొకలా చెప్పినట్టున్నాడు. అందుకే నేను ఇలా చెప్పాను, ఏం వినవా? భలేవారే సార్, వాక్మన్లు రికార్డ్ చేసి మరీ వింటాను మీ మాట. నాకు ఎఫ్ఎం పాట గురు. నేను చాలా హాట్ గురు. మీరు ఇక్కడే ఉండనమ్మా, నేను వెళ్ళి శాస్త్రి గారితో మాట్లాడొస్తానమ్మా. అమ్మా శాస్త్రి గారు. ఓ ఏంటి సార్ అలా ముందుకెళ్తున్నారు? భలేవాడు అయ్యా, మేము ఇంత స్పష్టంగా వెనక్కి వస్తుంటే. ఏం పని మీద వస్తున్నారు? అది సంగీతం నేర్చుకుందామని. మీరా? వీడు నేనా? నువ్వేరా? వాయిస్ బాగుంది. నేనేదో కష్టపడి వీడిని శృతిలో పెట్టాను, ఇక నాన్నగారే వీడిని లైవ్ లో పెట్టాలి. అక్కడ ఉన్నారు చూడండి. ఓహో శాస్త్రి గారు, శాస్త్రి గారు. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే భవతి విద్యాందేహి భగవతి సర్వార్థ సాధికే సత్యార్థ చంద్రికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయా చూసావరా, అమ్మాయి వచ్చి ఆరక్షణం కాలేదు, అప్పుడే వీడు శృతి తప్పాడు. వారు శృతిలోనే ఉన్నారు, మీరే శృతి తప్పారు. ఏమిటి అపశృతి? నేనే సార్, వీడు మా కమిషనర్ గారు అమ్మాయి మీ దగ్గర సంగీతం నేర్చుకోవాలని వచ్చింది, దయచేసి మీరు ఆశీర్వదిస్తే. నాకెందుకు దండం పెడుతున్నారు? ఆయన ఎప్పుడో వెళ్ళిపోయారు. అయితే మ్యాటర్ పోస్ట్ అయిందిగా, చూడమ్మా. ఎందుకమ్మా అంత పెద్ద నమస్కారం పెడుతున్నావు? మీలాంటి గురువు గారి దగ్గర సంగీతం నేర్చుకునే వరం ఇస్తారని. నీకేనాడు ఆ తల్లి చక్కటి స్వరం ఇచ్చింది, దాన్ని సద్వినియోగపరచుకోవటమే నీ బాధ్యత, నీ కృషి. ఎల్లుండి త్రయోదశి శుక్రవారం చాలా బాగుంది, ఆ రోజు నుంచి మొదలు పెడదాం. అలాగే గురువుగారు. దేవుడా 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 దేవుడా. సార్. ఓ రాఘవ, మీరా? రండి రండి రండి. ఏంటి సార్? రండి రండి, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. సార్ ఎందుకు సార్ మాకు భోజనం పెడుతున్నారు? ఫస్ట్ భోజనం చేయండి, తర్వాత మాట్లాడుకుందాం. ఏంట్రా ఏం తిడతాడు కొడతాడు అనుకుంటే ఇలా భోజనం పెడతాడు? భోజనం పెట్టి మరీ కొడతాడేమో. నైట్ కూడా భోంచలేదు, ఓ 2 డేస్కి కుమ్మేయండి. గుడ్డికి లడ్డుకి తేడా లేకుండా తింటున్నారు. తినండి తినండి. అబ్బా భోజనం చాలా బాగుంది సార్. చాలా సంతోషం సార్. ఇప్పటికైనా చెప్పండి సార్, ఏంటి సార్ ఈ రోజు విశేషం? ఈ రోజు మా నాన్నగారి తద్దినం. నాన్నగారు తద్దినం? ఏటా 5 అడుక్కుతునే వాళ్ళకి అన్నం పెడుతుంది. ఈ రోజు పొద్దుటి నుంచి ఒక్కరూ కనిపించలేదు, చాలా టెన్షన్ పడిపోయాం. సమయానికి మీరు వచ్చారు. శాంత, కిళ్ళీలు తీసుకురా. ఏ ఊర్లో అడుక్కు తినే వాళ్ళకి కిళ్ళీలు ఇస్తారు? మా నాన్నగారికి కిళ్ళీలంటే చాలా ఇష్టం బాబు. సార్ మీ నాన్నగారికి కోటర్ అంటే ఇష్టం లేదా? ఎంతో ఇష్టం, అందుకే అది నేనుంచుకున్నా. మెడిటేషన్ ముందా మెడిటేషన్ తర్వాత? మెడిటేషన్ తర్వాతే. మెడిటేషన్ అని తర్వాత వడ్డీ డబ్బులు అడుగు. శాంతం కాస్త వడ్డీ డబ్బులు తీసుకొచ్చానమ్మా. ఇస్తారా? అనవసరంగా టెన్షన్ పడ్డాం. చూసావా వీళ్ళెంత మంచి వాళ్ళు. చిన్నది చేసి పెద్దది అడుగుదాం. పెద్దదే సార్. కింద షెడ్ ఖాళీగా ఉంది కదా, అది క్లీన్ చేసి డాన్స్ స్కూల్ పెట్టుకుందాం. వద్దు, ఇప్పుడు నువ్వు చేస్తున్న గొడవగా నాకు చెవుల్లోంచి రక్తం వస్తుంది, పైగా డాన్స్ ఒకటా? వద్దు సార్, మీరే ఎలాగైనా మాకు హెల్ప్ చేయాలి. అది నా ఒక్కటి కాదయ్యా, ఫ్లాష్ లో మిగతా వాళ్ళు పిచ్చు, అప్పుడు చూస్తాను. సార్ 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 ఈ టైంలో వచ్చారేంటి? ఏ లోపల ఏమన్నా అండర్ వరల్డ్ బిజినెస్ చేస్తున్నారా? అబ్బే లేదండి, మన వాళ్ళు అండర్వేర్స్ తో పడుకున్నారు, మీరు వెళ్ళి లేపితే తిడతారని. ఎస్పీని నన్నే తిడతారా? మొన్న నిద్ర లేపితే నన్నే తిట్టారు. ఓ బెంచ్ గారు, హోమ్ మినిస్టర్ గారు సడన్ చెకింగ్ కూర్చుంటున్నారు. అరే పోలీసులు నిద్రలో ఉండరా, హోమ్ మినిస్టర్ గారు వచ్చారు, యూనిఫామ్ వేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్.
మీరు నాకు గుడ్ మార్నింగ్ చెప్తున్నారండి సార్? నువ్వని తెలియక. సరే, ఈ కార్ ఎవరిది? బెంజ్ కంపెనీ వాళ్ళది సార్. వాళ్ళది నువ్వేది తీసుకొచ్చా? వాళ్ళు అమ్మారు సార్, నేను కొన్నాను సార్. కొన్నావా? అవును సార్. ఉద్యోగంలో చేరి 2 నెలలు కూడా కాలేదు, అప్పుడే బెంజ్ కారు అంటే ఆ రేంజ్ లో లంచాలు పట్టేస్తున్నావు అన్నమాట. అయ్యో లేదు. వద్దు, ఇంకేం చెప్పొద్దు. మొన్న రియల్ ఎస్టేట్ కేసు డీల్ చేస్తున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. నిన్నిలాగే వదిలేస్తే 4 నెలల్లో సీఎం లాగా హెలికాప్టర్ లో వచ్చేస్తావు, వరల్డ్ బ్యాంక్ కి అప్పులు ఇచ్చేస్తావు. అందుకే నిన్ను వెంటనే అండమాన్ జైలుకు పంపించేస్తున్నా. సార్, అక్కడ ఖైదీలు కదా ఉండాలి. ఖైదీలుంటే పోలీసులుండాలిగా, అందుకే వాళ్లకు కాపలాగా అక్కడ డ్యూటీ వేస్తున్నా. మీరు వేసినా జైల్లో వేయించుకోరు. వైన్ అది మన స్టేట్ ది కాదు, మన కంట్రోల్ ది కాదు. అయితే నల్లమల ఫారెస్ట్ కు ట్రాన్స్ఫర్ చేసేస్తున్నా. సార్, దయచేసి నా వర్షన్ వినండి సార్. వినండి సార్, ట్రాన్స్ఫర్ ఆపడానికి మీకు లంచం ఏమన్నా ఇస్తాడేమో. రాజాబాబు, ఇంత కాస్ట్లీ కారు నీకు కొనలేదు సార్. కొట్టుకొచ్చావా? కాదండి, నీ సైకిల్ మీద తిరుగుతున్నానని మా మామగారు ఇన్సల్ట్ ఫీల్ అయ్యి ఈ కారు కొనిచ్చారు. ఏటే, మీ మామగారు కొనిసి ఇచ్చారా? ఎస్పీగా పనిచేస్తున్న ఈయనకే ఈయన మామగారు ఇంతవరకు సెకండ్ హ్యాండ్ ఆటో కూడా కొనిసి ఇవ్వలేదు. ఎస్ఐగా పనిచేస్తున్న నీకు ఇంత పెద్ద కారు మీ మామగారు కొనిసి ఇచ్చారా? మధ్యలో మా మామగారు గొడవ ఎందుకు కానీ నువ్వు అట్టుంది. చూడు రాజబాబు, ఈ కారు మీ మామగారు గురించినా సరే, మీ అత్తగారి గురించినా సరే నాకు అనవసరం. నీ ట్రాన్స్ఫరే. ఈ ఒకసారి క్షమించండి సార్. ఎలా క్షమిస్తారయ్యా? రేపటి నుంచి నువ్వు బెంజ్ కారులో డ్రైవర్ విత్ యూనిఫారం తో విఐపీలా దిగుతుంటే నీ ముందు మన ఎస్పీ గారు ఏదో డొక్క అంబాసిడర్ లో ఈపీ గారిలో దిగాలా? అంటే ఏంటి? మీ ఎస్పీ గారు పెళ్ళ ముసల్దాని, మా ఎస్ఐ గారు కూడా ముసల్దాని చేసుకోవాలా? పిచ్చుకురారుస్తున్న ఈ కాగ్గాడు ఎవడు? సార్ డ్రైవర్ ని. అయితే వీడు కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. వాడిని మీరెలా ట్రాన్స్ఫర్ చేస్తారండి? వీడిని చేస్తే వాడు కూడా పోతాడుగా. సార్, రేపు నుంచి బెంజ్ లో రాను, సైకిల్ మీద వస్తాను. దానికైతే వచ్చిన ఆప్షన్ ఉందండి మనకి. మీ సైకిల్ కార్ డిక్కీలో వేసుకుని తీసుకొచ్చి పక్కన ఆపుతాను, అక్కడి నుంచి ఇక్కడ సైకిల్ వేసుకొచ్చేయండి అంతే. ఇదైతే బాగున్నట్టుంది కదా సార్? నో, నాకు ఈ ఆల్టర్నేటివ్ కూడా నచ్చలేదు. అయితే బస్సులో వచ్చేస్తాను సార్, దయచేసి నన్ను ట్రాన్స్ఫర్ చేయకండి సార్. ఓకే, ఇంకొకసారి గనక ఈ నల్ల కారులో ఈ నల్లోడు తీసుకొని వచ్చావో నల్లమల ఫారెస్టే, గుర్తుంచుకో. ఓకే సార్. పొగలు వస్తున్నాయి. ఏ బరువు లాగినప్పుడు మనిషికే కాదు కారు కూడా ఆయాసం వస్తుంది. అయితే దాన్ని దాహం వేస్తుందేమో, కాస్త నీళ్ళు పోయి. అలాగే. డోర్ ఆర్డర్ చేశాడు, ఏం ముందు చేస్తాంలే. అవురా ఎవరు? నెమ్మదిగా నేను పడిపోతున్నాను. నువ్వు లేదు ఎలానమ్మా? నెమ్మదిగా నడమ్మా, గడుచుకోగలరా? సాలిడ్ తడిసిపోతుంది. కాలేజీ అంటే పిల్లకాయలు ఉండాలి కదా, పెద్దకాయలు ఉన్నారండి. ఇది పిల్లకాయల కాలేజీ కాదు కాబట్టి. అచ్చా, ఈ 3 మందిలో ప్రిన్సిపల్ ఎవరు? ഞാൻ కొంచెం సంసారిക്കണം. సంసారం చేస్తుందా? ఇదేమిటి, సగం తెలుగు సగం మలయాళంలో ఉంది. నేను తెలుగు, వీళ్ళమ్మ మలయాళం కదా, అందుకని. నువ్వేంటి అంత పలసగా ఉన్నావు? లారీ అన్న మీద నుంచి వెళ్ళిపోయిందా? లారీ కాదు, కాలు స్లిప్ అయ్యి వీళ్ళమ్మ నా మీద పడింది. ఆవిడేది పోయింది. అది ఎలా జరిగింది? ఇది పుట్టింది కదా. అది మరి. అచ్చా, ఇంతకీ మీకేం కావాలి? ఇదేదో కొత్త కాలేజీ అట కదా, మరి కాలేజీలో జాయిన్ అయ్యే ముందు ఏమిటి నేర్పుతారో తెలుసుకోవాలి కదా. చదువు పూర్తయినప్పటి నుంచి పెళ్లయ్యే వరకు అవసరాన్ని బట్టి అన్ని నేర్పుతాం. వంటలు రాకపోతే వంటలు నేర్పుతాం, ఇంగ్లీష్ రాకపోతే ఇంగ్లీష్ నేర్పుతాం. పెళ్ళంతో మొగుడు ఎలా ఉండాలో నేర్పుతాం, అలాగే మొగుడుతో పెళ్ళం ఎలా ఉండాలో కూడా నేర్పుతాం. అదే ఎవరు నేర్పుతారు? అదేదో తెలుసుకోవాలి కదా. అది నేను చెప్తాను. చెప్పండి, ఎవరెవరు ఏమేమి నేర్పుతారో చెప్పండి. సభకు నమస్కారం. ఇది సభ. నాకు ఒక్కరున్నా సభే. మైకిలా పైన మాట్లాడతావు కదా, మాట్లాడా. నా పేరు శంకరాభరణం. నేను ఈ కట్టు ఇలా నడువు కట్టారంటే నాట్యం చేస్తానన్నమాట. ఇది భుజం మీద వేశారంటే సంగీతం. మరి తల కడితే టీ కాఫీ పడ్డం నేర్పుతావా? సరసులే. నువ్వేది స్నానం చేసాక తుడుచుకోకుండా బట్టలు వేసుకొని వచ్చావా? కాదు, డైరెక్ట్ గా స్విమ్మింగ్ పూల్ నుంచి వచ్చాను. పేరు సులేమాన్, స్విమ్మింగ్ జిమ్మింగ్ కోచ్ ని. నేను చూస్తే నాకు డౌటే. ఏ టోపీ, నువ్వేటి ఇక్కడ? ఇవాళ ఇక్కడ ఏదైనా ఫంక్షన్ ఉందా? ఏ క్యాటరింగ్ సర్వీస్ ఇది? ఫోన్ నంబర్ ఉందా? ఎందుకు అడుగుతున్నానంటే మా కన్యాకుమారికి పెళ్లి భోజనాలు పెట్టాలి కదా, నిన్నే పిలుస్తానులే. వర్మ 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 కుర్మ వర్మ. నేను అన్ని దేశాల వంటలు చేయంతాను. నేను ఒక్క బీరకాయ తరిగితే 100 బీరకాయలు తరిగినట్టే. నువ్వేటి ఆ వెళ్ళిపోయిన ఆవిడకి పియ్యవా? కాదు, ఎంఏ.
అప్పుడప్పుడు ఇంగ్లీష్ నేర్పుతాను. మరి తెలుగు మాట్లాడుతున్నా? నీకు ఇంగ్లీష్ రాదు కదా. అయితే ఓకే. మరి నింగళారాను నేను బట్టలు ఎలా కుట్టాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలనేది నేర్పిస్తాను. టైలరింగా కాదు, ఫ్యాషన్ డిజైనర్. ముందండి ప్రిన్సిపాల్ గారిని కలవండి, తర్వాత మాట్లాడుకుందాం. కలుస్తానండి, అండోడు మండిపోతుంది కదా. ఇటు సుందరి. ఏమిటా అరుపులు? ఓ తాళం పాడు లేకుండా. ఆడవాళ్ల కోసం యుద్ధాలు జరిగాయని చరిత్ర చెబుతోంది. మీ ఇద్దరిలో ఎవరైనా నాకు పోటీ వచ్చారంటే చరిత్ర రిపీట్ అవుద్ది. అదే జరిగితే ఈ కుర్మవర్మ ముందు మీ ఇద్దరు ఓడిపోతారనుకున్నా తెలుసు. సరే, ఓకే ఓకే ఓకే. ఈనాటి నుంచి కన్యాకుమారి కోసం ఎవరి టాలెంట్ నో బ్యాక్ స్టాబింగ్స్. ఓకే, ప్రామిస్. వీళ్ళే విలన్స్. ఇది సీన్ అంటే ఇలా వెరైటీగా ఉండాలి. ముందు జరగబోయే సీన్ ఆడియన్స్ అస్సలు ఊహించకూడదు. ఆడియన్స్ ఏంటి, నేనే ఇంకా ఊహించలేదు. అంటే నెక్స్ట్ సీన్ ఏంటో నీకు తెలీదా? ఎందుకు తెలియదంటే శుభం కాడు వరకు తెలుసు. వాళ్ళంతా కత్తులు పట్టుకొచ్చారు. హీరో వాళ్ళ అడుగులు చెప్పుడు విని తలుపు తిరిగి పరిగెత్తుకుని వెళ్ళాడు. దేవుడు అక్క అక్కడ దూరిండక్క. నీ తల్లి యాడికి పోతావురా? ఈ పొద్దు నా కత్తి నీ నెత్తు చూడాల్సిందే. ఆడి కాలు బట్టి గొర్రె పొద్దు లాగినట్టు లాగండ్రా, ఆడి తల నరుకుతా. నాయను నీకు దండం పెడతాను తల్లు. నేను చేసింది తప్పు కాదు, తప్పు నర తప్పు. సినిమా పిచ్చున్న ఈ కామేశ్వరికి మాయ మాటలు చెప్పి నాకు నువ్వు డబ్బులు తీసుకొచ్చేసాయి, సినిమా తీద్దామని చెప్పి లేపుకురావడం చాలా తప్పు. ఇంతకెవడురా నువ్వు? అక్క దువ్వ సెంటర్ లో చిన్న కాకా హోటల్ పెట్టుకుని కాఫీ టీలు అమ్ముకునేవాడు అక్క. మీరు కామేశ్వర అక్కో తల్లో చెల్లో పిన్నో నాకు తెలియదు. మీ కాళ్ళు పట్టుకుంటా, నన్ను క్షమించి వదిలేసేయండి. కామేశ్వర వదిలేస్తా. నేను ఆడి కోసం వస్తే నీ లేపుకోలేందిరా? అంటే నువ్వు నా కోసం రాలేదా అక్క? థ్యాంక్స్ అక్క, నా సినిమాకి క్లాప్ నీ చేతనే కొట్టిస్తా. ఏంద్రా ఇది? నాలాగే తెల్ల బట్టలు వేసుకుంటే ఆడేయడు అనుకున్నాక ఏడ్చినారులే. నువ్వేంద్రా ఫ్లూట్ లేని కృష్ణుల్లా మా ఫ్యామిలీ ఒళ్ళో పడుకున్నావు? నువ్వేంటే అని లేపకుండా ఒళ్ళో పడుకోబెట్టుకుని షకీలా సమర్థిస్తున్నావు? యూ డూ మసాజ్. కాచి వడపోసానంటే సినిమా ఇండస్ట్రీలో అనుకుందా? కాఫీలు టీలా పర్సనల్ స్టోరీలు వద్దమ్మా, బ్యాలెన్స్ కథకు వచ్చేసాయి. వస్తా. ఇక మీదట కథలో అన్ని ఊహించిన మలుపులే. నానా, మేము నీతో మాట్లాడుతుంటే నువ్వు ఆయనతో మాట్లాడేవి. మేము వెళ్ళేది వ్యాంపుల కోసం కాదు, హీరోయిన్ల కోసం. ఆడాల్సిన నాటకానికి కావాల్సిన బడ్జెట్ అంతే. మాట్లాడవేంటి? అవునా, ఈ విషయంలో నువ్వే మాకు ఎలాగైనా కోఆపరేట్ చేయాలి. కోఆపరేట్ చేయడానికి మన దగ్గర కోఆపరేటివ్ బ్యాంకులు ఏం లేవు. మన నాన్నగా ఎలా పుట్టాడురా? మనమే ఆయనకు పుట్టాం. రా బావా, నీకో గుడ్ న్యూస్. ఏ మీ అక్క పోయిందా? ఎమ్మెల్యే కూతురు కారు యాక్సిడెంట్ చేసిందట. ఆవిడకి బదులు సెల్లో కూర్చోడానికి మనిషి కావాలి, డబ్బులు కూడా ఇస్తారట. నువ్వు చూపోయావా? నేను వెళ్తే అల్లుళ్ళకి తోడెవరో అక్కకి దిక్కెవరు. నువ్వైతే పని పాట లేకుండా ఉన్నావని. అవును నాన్న, మా మనసులో మాట మాయి చెప్పాడు. ఒప్పుకోనన్నా, మా ఖర్చులకు వస్తాయి, పనులు కూడా అవుతాయి. కాదనకు బావా, పిల్లలు మొచ్చలు పడుతున్నారు. ఈయన కడుపును పుట్టి మనం తప్పు చేశాం. ఆయన తప్పు చేశాడు కాబట్టి మనం పుట్టాం. అవునా? ఆ గుగ్గిళ్ళు బాబు, గుగ్గిళ్ళు, ఆ గుగ్గిళ్ళమ్మా, గుగ్గిళ్ళు, బఠానీ, ఏరుశనగపప్పు. గిద్ద 2 రూపాయలే బాబు, గిద్ద 2 రూపాయలు. గిద్ద రూపాయే బాబు, గిద్ద రూపాయి. నేను ఇచ్చి లోన్ తీసుకుని వ్యాపారం పెట్టి నాకే కాంపిటీషన్ వస్తావురా? వెళ్ళవయ్యా, ఇంకా నీలోనేంటి? ఉన్న ఉద్యోగం అసలు దొబ్బిందిగా. అంతేరా, కాలం గేలం వేస్తే సముద్రంలో ఫిష్ స్టార్ హోటల్లో డిష్ అయిపోయిందంట. అట్టాగే నీకు కూడా నా స్టోరీ బకరా స్టోరీ అయిపోయింది రే. ఈ పరిస్థితులు ఈయన వదలకూడదు. తీపి నా కొడుకు, దొంగ నా తండ్రి. తేడా ఉంది. అమ్మో, దొంగన ఎటు దొరికారు? దొంగల మడుగు పోలీసులు అంటాడా? వదిలే సార్, మన మేనేజర్ గారు. సార్, ఆ రోజు మీరు ఇచ్చిన కోఆపరేషన్ అదిరింది. ఏం అదిరింది? ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో నాకు కింద పైన అదిరింది. చూసామండి TV9 లో. జోకులొద్దు, నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి. నాకివ్వడానికి అదేమన్నా లడ్డా? పోలీసులు ఎప్పుడో లాక్కున్నారుగా. లాక్కున్నారా? మరి బ్యాంకులో రీపే చేయలేదే? చెవులు కొరికెత్తను, చచ్చిపోతున్నాను. మర్యాదగా నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి, లేకపోతే నేను ఎంత దూరమైనా పోతాను. స్టేషన్ లో కూర్చోడానికి మనిషి దొరికాడు. అర్థమైంది. నువ్వు ఆ పనిలో ఉండు, నేను వెళ్ళి ఎమ్మెల్యేకి చెప్పొస్తాను. మీకు కావాల్సిన దెబ్బే కదా, స్టేషన్కి పదండి.
స్టేషన్కి ఎందుకు? మీ దగ్గర డబ్బు తీసుకుంది పోలీసు వాళ్ళే కదా, వాళ్ళని అడిగి ఇప్పిస్తాను. అది పెద్ద మనిషి తర్వాత. పదండి పదండి. ఆగండి, కుడుకలు పెట్టండి, పని అవ్వాలిగా. అబ్బా, కాలుతో తిన్నట్టుందండి. సెంటిమెంటల్ గా చాలా కాలం తర్వాత అడుగు పెడుతున్నాను. ఏం పర్లేదు, ఇంక ఇక్కడే ఉండొచ్చు. ఇక్కడే ఉండొచ్చు. అదే ఎంతకాలం ఉండైనా డబ్బులు వసూలు చేసుకుని వెళ్దామని మా వాడి అభిప్రాయం. సిల్లీ ఫెలోస్, కమ్ ఆన్. చాలా ఎక్స్ట్రాలు ఉన్నాయి. నమస్కారం. నమస్తే. మనిషిని తీసుకొచ్చాను. ఏమయ్యా, డబ్బుల కోసమే వచ్చింది? ఈయనకైనా తెలుసు. నేను దారిలో ఫోన్లో మాట్లాడా. అవును సార్, డబ్బుల కోసమే. పక్కానా? పల్లీలు అమ్ముకోలేక చస్తుంటే పక్కానా అంటారేమిటి సార్? పక్కా. లాక్ చేసుకోండి. నువ్వు సెల్లోకి వెళ్తే కదా లాక్ చేసుకోవడానికి. సెల్లో కట్టడేంటి? సార్ పరువు ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నాడు. మీకే చెప్తాడు, నా వంగ చూస్తారండి. వస్తా అని కూడా వెళ్తా అన్నారు. సార్ ఆగండి, ఇక వెళ్ళండి, మమ్మల్ని మాత్రం మర్చిపోకండి. ఎలా మర్చిపోతారు తమ్ముడు? ఆయనకి మనం చేసేది మామూలు మీద. వెళ్ళండి, మొత్తం ఇచ్చేస్తారు. ఇన్నాళ్ళకు ఒక మంచి మాట మాట్లాడా. ఏదో అనుకోకుండా వచ్చింది. సార్ బాయ్ బాయ్, టాటా. వీళ్ళు ఒలుస్తా నీ తాట. అరే అరే అరే, నలుసులో పెట్టి లాగేస్తామంటయ్యా స్వామి. అరే నేను లోపల ఉన్నానయ్యా స్వామి. అరే అర్థమైందిరా, మీ పోలీసు కుట్ర నాకు ఇప్పుడు అర్థమైందిరా. రే మీరు సమాజానికి ద్రోహులరా, మీరు మంచితనానికే ద్రోహం చేస్తున్నారా. డబ్బులు ఇస్తారని తీసుకొచ్చి నన్ను సెల్లో బంధిస్తారా. నిన్ను తుకుడాలుగా కాల్చి పారేస్తాను రా. పోలీసులంటే కుక్కలు నక్కలునా? థ్యాంక్ యూ వెరీ మచ్ డాడీ. ఎంసెట్ లో మంచి ర్యాంక్స్ వస్తే పార్టీ ఇస్తానన్నారు, మాట నిలబెట్టుకున్నారు. ఇట్స్ ఆల్ రైట్ బేబీ, డబ్బు ఎంతైనా పర్వాలేదు, మీ ఇష్టం. ఎంజాయ్. నాకు వాట్ డు యు వాంట్? బటర్ చికెన్. అండ్ యువర్ సెల్ఫ్? సూప్. ఐ నో. అమ్మనా నోకియా బాబాయ్. డియర్ గర్ల్స్, డిజర్ట్స్ చివర్లో. నలుగురు లేడీస్ పెట్టుకొని కుటీర్ పరిశ్రమ నడుపుతున్నాం అనుకున్నాను, కానీ హైటెక్ ఫిగర్లన్నీ నీ హ్యాండ్ ఓవర్ లో ఉంటాయి అనుకోలేదు బాబాయ్. టుడే ఐ యామ్ వెరీ వెరీ హ్యాపీ. 1 మినిట్. హలో హలో హలో, సిగరెట్ సర్లేదు. ఓకే డాడీ. హలో పోయాడు వెదవా. హలో హలో, మీ మేనేజర్ ఏడి? ఆయన ఫోన్ మాట్లాడుతున్నారు. మీరు కస్టమర్ని. మేనేజర్ అంకుల్ కి కస్టమర్స్ చాలా మంది ఉన్నట్టున్నారు. ఏంటి అలా చూస్తున్నారు? ఫస్ట్ ప్లేస్ ఎవరిదా అని. ఇంకెవరిది? నాదే. 2050. 50 ఎందుకు? లోకల్ టచ్ ఎక్స్ట్రా లాగా. నీకెంత? నాకు 7001. నీకు 12300. అమ్మనా నోకియా బాబాయ్, కరెంట్ ఛార్జీలు పెంచినట్లు అమ్మాయి రేట్లు పెంచేవు. నాకు ఓన్లీ 5000. మా ర్యాంకులు ఎలా ఉన్నాయి? సూపర్ బాబాయ్. నువ్వే బాబాయ్, అమ్మాయిలు ర్యాంకులు అదిరిపోయాయి. అమ్మాయి లేవండమ్మా, మనం వేరే హోటల్కి వెళ్దాము. రూమ్ కూడా నువ్వు బుక్ చేస్తున్నా బాబాయ్. చంపేస్తాను రే బాబాయ్. బాబాయ్ ప్లీజ్ బాబాయ్, ర్యాంక్ అంత ఎక్కువైనా పర్వాలేదు బాబాయ్. బాబాయ్ ప్లీజ్ బాబాయ్, డబ్బులు ఉన్నాయి బాబాయ్. బాబాయ్ నోకియా मैं क्या किया, क्यों मुझे लड़की नहीं दिया? अरे वो श्याम प्रसाद, श्याम प्रसाद कहाँ है? అలాంటి వాళ్ళు ఎవరు లేరు. नहीं है? अरे वो श्याम प्रसाद నా పేరు నాయక్ ఉన్నాయి. వినోడు श्याम నోటితో प्रसाद, చెప్పు. అనంతనా? श्याम प्रसाद कहाँ है? అతనెవరు? ఎవరైనా నువ్వు ఏంటి అరుపులు? श्याम प्रसाद ఎక్కడ ఉన్నాయి? శ్యామప్రసాద్ ఏమో సార్. వాడు ఎక్కడ ఎందుకుంటాడు? ఇక్కడ ఎందుకుంటాడు? ఈడ కొలువు చేస్తుండు. ఇక్కడ చేయడు. ఆయన దాచిపెట్టి నన్ను మోసం చేస్తావు బిడ్డ. బిడ్డ అనద్దు, టీకే కొడుకా. సార్ కొడక అంటున్నాడు. విన్నాను కదయ్యా, ప్రతిదానికి రియాక్షన్ ఇవ్వమంటావా? బాబు నాయక్. బాబు నాయక్ కాదు, నా పేరు మీసాల నాయక్. సరే మీసాల్ నాయక్, ఇక్కడ మేము డబ్బులు దాస్తాం గానీ మనుషులు దాయం. बदमाश, अबद्धान చెప్పి తల్లిని మేల్కు ढोकला बोलता है, क्या समझा रे मिसाल नायक बोले तो मार के टुकड़ा टुकड़ा कर दे तो तलवार ला उस साले. నిన్ను చూస్తుంటే నా చెల్లినే యాదకొస్తుంది. అది కూడా నీ లెక్కనే కంటెద్దాలు పెడుతుండే. దాని పెండ్లు కోసానికి జమ చేసిన 35,000 రూపాయలు ఈ శ్యామ్ గారి బొందలా పోసిన. మా నాయన చచ్చిపోయిండు. మా నాయన చేసిన కొలువు నాకే ఇస్తాడు. అప్పు జల్దిన నేరుస్తా అన్నాడు ఆ బేమాన్ గాడు.
ఇంతదాకా అసలేడు పసలేడు. అయినా నీ అసొంటి ఇమాందారి పోరి కొలువిస్తారు గాని అసొంటి బట్టే వాజిగానికి దిగిస్తారు కొలువు. పోనీ ఆడు ఆడుంటాడో ఎరికినా అమ్మా? నిజంగా నా అడ్రస్ ఎవరికి తెలియదా సారు? బోరబండలో ఉంటాడని విన్నాను. అది చాలు సార్, మిమ్మల్ని ఊకినన్నా పరేషాన్ చేసిన, నన్ను మాఫ్ చేయండి. నాయక్ బ్యాగ్ తీసుకొని పో. మంచి సార్, వస్తా. స్టాప్ 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 సార్. సార్ 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 ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి సార్. దిగండి సార్. సార్ ప్లీజ్ సార్. అయ్యో సార్ హెల్ప్ us సార్. Gabriel, idiot. Control your emotions. No more loose motions. ప్రేమికులు ఎప్పుడు భయపడి పారిపోకూడదు, ఎదురించి ధైర్యంగా నిలబడాలి. అదే నాకు తెలుసు, తెలిసింది తెలుసు. విలన్ సార్ వీళ్ళు సార్. ఏదైనా ఒక డిఫరెంట్ యాంగిల్లో చూడడం నాకు అలవాటు. ఉండు, ఒక్కడు సినిమా 12 సార్లు చూశాను. అవునా? రొటీన్ గెట్ ఇన్. సార్ సార్ థాంక్యూ సార్. లోపలికి వెళ్ళి కూర్చుంటాను సార్. కానిస్టేబుల్ ఫాలో మీ. వీళ్ళ దగ్గర మీరు ఎంతసేపు ఉంటారో చూస్తా. సాయంకాలం బయటకు వస్తారు కదా, అప్పుడు మీ సంగతి తెలుస్తా. పదండ్రా. థాంక్యూ సార్, మేము వెళ్తాం సార్. లోపల పెట్టిన అడుగు బయట పెట్టడానికి వీల్లేదు. నువ్వు పోరా, చూస్తారా? చూడండి, చూసి పెట్టండి. గుడ్ ఆఫ్టర్నూన్. అమీర్పేట నుంచి అఫ్జల్గంజ్ వరకు అన్ని కిళ్ళి బంకుల్లో నాకు అకౌంట్స్ ఉన్నాయి. అది టాప్ సీక్రెట్, చెప్పకూడదు. ఎందుకంటే నేను ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ని కాబట్టి. నేను ఫోన్ పెట్టేస్తాను, నువ్వు రైల్లో ఉండు. నేనే పెట్టేస్తాను, పెట్టేశాను, పెట్టేసి చెప్తాను. ఎస్, నేను పోలీస్ కమిషనర్ అనుకున్నావు కదూ? నేను ఒక సాధారణ పోలీస్ కమిషనర్ని కాదు, ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ని, అది కూడా పవర్ఫుల్ సబ్ ఇన్స్పెక్టర్. అయ్యో బాబోయ్, సూపర్ సార్. సార్ బయటికి వెళ్ళారు. గజపతి సార్, అంతా రెడీ చేశావా? చేశాను సార్. ఎవరిని అడిగి రెడీ చేశావు? మీరేగా సార్ ఫోన్లో చెప్పింది. అది ఫోన్లో. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, అంతా రెడీ చెయ్యి. ఓకే సార్. లవర్స్ మీరు సార్, లవర్స్ సార్. కన్ఫర్మ్ చేస్తున్నాను. గజపతి సార్, మాలలు తీసుకురా. ఇవ్వండి సార్. థ్యాంక్ యూ. వెయ్యి. అసలే నాకు పెళ్లి కాలేదు. మాలతి డైలాగ్ రాలేదు, నవ్వటానికి నోరొచ్చిందా? నీ సంగతి చెప్తాను. ఇవాళ ఇది రెండోసారి. వెయ్యిరా, వెయ్యిరా, వెయ్యిరా. తాళి కట్టు. సార్ ఒకే ఒక్క నిమిషం సార్. ఎంత ఇంపార్టెంట్ పనైనా సరే పెళ్లి తర్వాతే కట్టు. సార్ లేదు సార్, తనతో మాట్లాడాలి సార్. నేను అలాగే ప్లాన్ చేశాను. అటెంప్టింగ్ టు ఎస్కేప్. కట్టరా తాళి. సార్ లేదు సార్, ఒకే ఒక్క నిమిషం మాట్లాడాలి సార్. ఒక్క నిమిషం కాదు, 2 నిమిషాలు తీసుకో. 3 నిమిషాల్లో వచ్చేసి 4 నిమిషాల్లో పెళ్లి అయిపోవాలి. వెళ్ళు. సార్, అతను అడిగింది 1 నిమిషమే కదా, మీరు 2 నిమిషాలు ఇచ్చారేంటి? దీంట్లో ఏదైనా లాజిక్ ఉందా? అన్వాంటెడ్ క్వశ్చన్. అందరికీ పంచు. ఓకే సార్. ఆయన మాలేసేమంటే వేసాడేనా? 2 రోజుల తర్వాత వాళ్ళు ఎలాగో నీ శవానికి వేస్తారు. వాళ్ళకంటే ముందు నేనే సనం ఫీల్ అవుతున్నావా? చూడు, నా మాట విను, వాళ్ళకి నిజం చెప్పేద్దాం. ఏమని? మేమిద్దరం లవర్స్ కాదు, మాకు పెళ్లి ఇష్టం లేదు, మేమిద్దరం తోడు దొంగలం, మంత్రి గారింటి నుండి కంత్రిగాడి కొంపదాకా అందరిల్లు ఇష్టానికి వాడుకున్నామని చెప్తే వదిలేస్తారనుకున్నావా? అందరిల్లు వాడుకున్నారు కదా, ఇదిగో ఇది కూడా వాడుకోండి లోపలికి తోసి వాడిలో కూర్చోబెడతారు. చూడరా, నేను అలా కూర్చుంటే బాగోదురా బంగారు. అందుకని ఇప్పుడు ఆ దండేసుకుని నీ మెడలో తాళి కట్టమంటావా? సినిమాల్లో మహేష్ బాబు త్రిషాకి, పవన్ కళ్యాణ్ ఇలియానాకి తాళి కడతారు. అలాగని వాళ్ళు మొగుడు పెళ్ళాలు అయిపోతారా? కలిసి కాపురం చేస్తున్నారా? స్టేషన్లో చేసే పెళ్లి చల్లదురా. పెళ్లి దేవాలయాల్లో రిజిస్టర్ ఆఫీస్లో చేస్తారు. స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్ ఇస్తారు. అది కూడా వాడికి తెలీదు. నువ్వొక డుబుక్కు, వాడొక డుమాంగి. రే, ఒక్క అరగంట ఎపిసోడ్ అనుకోరా, తర్వాత తాళి తీసి పడేస్తే సరి. ప్లీజ్ 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 ప్లీజ్.
తీసిపారేయడానికి ఇది మామూలు విషయం కాదు ఏంజల్. పెళ్ళంటే నా దృష్టిలో చాలా పవిత్రమైనది. అటో 7 తరాలు ఇటో 7 తరాలు చూడాలి, జాతకాలు కలవాలి, నక్షత్రాలు చూసుకోవాలి, తాంబూలాలు మార్చుకోవాలి, ముహూర్తాలు పెట్టుకోవాలి. ఎందుకమ్మా ఈ కన్నీళ్ళు? సార్ వాడు మామూలుగా ప్లేట్ వేయడం లేదు సార్. నాకంటే బ్లేడ్ వేసేవాడు హైదరాబాద్ లో ఉన్నాడు. నో, నేను ఒప్పుకోను. ఏంటి చెప్పకుండా వచ్చేసావు? నాకంతా చెప్పేసింది కదా గజా. సార్ బాజా సార్ కట్టరా కడతాం సార్. సార్ 2 ముళ్ళే వేశాడు సార్. 2 ముళ్ళు సార్ అంటే 3 ముళ్ళు నేను వేయాలా? వెయ్యరా, 3 ముళ్ళు ఒకడే వేయాలరా. తలా ఒక ముడు వేస్తే అది పెళ్ళి అవుతారా, గిళ్ళవుతుంది. వెయ్యరా 3 ముళ్ళు. గ్యాబ్రియల్ సార్ 4సారి. ఏంటమ్మా ఏం పెడుతున్నావు? గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. సారీ, లాస్ట్ నైట్ ఈ గ్యాబ్రియల్ క్యాబ్ రైడర్స్కి వెళ్ళాడు. ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది కదా సార్? సార్ ఇది మీరు జరిపించిన స్పెషల్ మ్యారేజ్ సార్. నేను స్పెషల్ దోస్త్ చెప్పలేదే, ఉప్మా పెసరట్టు కదా చెప్పాను. అబ్బా అది కాదు సార్, ఇప్పుడు మీరు జరిపించింది 100వ మ్యారేజ్ సార్. ఎస్ సార్. అమ్మా అంజలి, అమ్మాయి పేరు ఏంజెల్ సార్. తెలుగులో అట్టాగంటారులేవయ్యా. అమ్మా అంజలి, అట్లనే రివర్స్ గేర్ వేసుకుని వెనక్కి రండి అమ్మా. ఇచ్చిన 500 తిరిగి అడుగుతున్నాడు చుంచు మొహంగాడు. ఇచ్చేసిపోదాం రా. ఎస్ సార్. ఇందాక ఇచ్చిన 500 రూపాయలు ఒకసారి ఇవ్వు. ఏంటి సార్ ఇచ్చినట్టే ఇచ్చి తిరిగి తీసుకుంటారు ఏంటి సార్ మీరు? మీరేమన్నా కమిషనరా? మీరు గేబ్రియల్ ది గ్రేట్ సబ్ ఇన్స్పెక్టర్ కదా సార్. అమ్మా మీరిద్దరూ మా చీఫ్ గెస్ట్లు, మిమ్మల్ని చీప్ గా చూడలేను. మామ్ మదర్